నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. డిసెంబర్ 6, 2025 నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశంలో భాగంగా గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో గురుడు మిథునంలోను, శుక్రుడు కన్యాలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ప్రభావాలు ఎలా ఉన్నాయంటే కనుక చంద్ర, శని, రాహువు వీళ్ళు మీనంలో ఉండడం వల్ల, మీనంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల భావోద్వేగాలు ఎక్కువ అవ్వడము, అయితే కోపము కానీ, ఎమోషనల్గా కానీ, లేదా ఆవేశం కానీ, ఇలా భావోద్వేగాలు ఎక్కువయ్యే పరిస్థితి గాను, పనుల్లో అడ్డంకులు, ఎవరు ఏ పని తలపెట్టినా అవి అడ్డంకులు ఆటంకాలు వచ్చేటట్టుగాను, కానీ వృశ్చికంలో సూర్యుడు మాత్రము బలంగా సంచారం చేస్తూ ఉండడం వల్ల వీటి యొక్క ప్రభావాలు కొంత తగ్గుముఖం పట్టేటట్టుగా కనబడుతోంది. అయినప్పటికీ మీరు మాటల్లో జాగ్రత్త వహించాలి. దీంతో పాటు ఆర్థిక విషయాలలో మనకి 12 రాశుల్లో ఉండేవాళ్ళు ధనపరంగా ఏ ట్రాన్సాక్షన్స్ చేసినా కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి అయితే గోచరిస్తున్నది. ఆధ్యాత్మిక ఆలోచనలు బలపడతాయి. దాన ధర్మాలు చేసుకోవడం కానీ, పూజలు చేసుకోవడం కానీ, జపాలు, హోమాలు, ఇలాగా దైవ దర్శనాలు, క్షేత్ర దర్శనాలు ఇలా చేసుకోవాలన్న ఆలోచన అయితే బలపడుతుంది అనమాట. ఇవి చెప్పదగినటువంటి ఫలితాలు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు యొక్క వక్ర స్థితి ప్రభావం వల్ల మీ మాటల్లో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు మంచి మాట్లాడినా అవతల వాళ్ళకి చెడుగా వినిపించడమో, తప్పుగా అనిపించడమో జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ముఖ్యంగా మరీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్ళు ఉద్యోగస్తులు, ఐటీలో పనిచేసే వాళ్ళు, వ్యాపారస్తులు, వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి. అయితే రాజకీయ నాయకులు, ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులు మాటలు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు మీరు అనుకొని ఇది చెప్పొచ్చా చెప్పకూడదా అని అనుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ప్రయాణాలు ఉండవచ్చు, చేయవలసిన పరిస్థితి కూడా గోచరించవచ్చు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ధనం కూడా మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. కానీ ఖర్చు కూడా అదే రీతిలో 10 రూపాయలు వచ్చిందంటే 30 రూపాయలు ఖర్చు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఎంత వస్తుందో దానికి మించి ఖర్చులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అది ఏది అవసరమో ఏది అనవసరమో అని చెక్ చేసుకుని దానికి తగుమాత్రంగానే పెట్టే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మీకు గణేశుడికి మోదకాలు అంటే ఉండ్రాళ్ళు అనమాట, వాటిని మీ యొక్క సంఖ్యను బట్టి మీరు ఎన్ని పెట్టదలుచుకున్నారో అన్ని నివేదన చేసుకోవచ్చు. అదృష్ట శాతం 59, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ కృషికి తగినటువంటి ఫలితము చక్కగా అందుబాటులోకి వస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు వస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు విశేషంగా కనబడుతున్నాయి. పెట్టుబడులకు అనువైన సమయము. అయితే ఒక ముఖ్యమైన సమాచారము మీ దిశను మార్చుతుంది. అది మీరు ఉన్న స్థానం కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదంటే మీరు పనిచేసే స్థలం కావచ్చు, ఏదైనా కానీ ఒక అంశము మీ యొక్క దిశను దశను మార్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో శాంతియుతంగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏమిటంటే పని, ఓపిక, పట్టుదల, ఈ మూడింటిని అస్సలు వదలకండి. ఇవే మీకు విజయానికి నాంది, విజయానికి మెట్లు కూడా. అయితే పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించినట్టయితే కనుక ఇంకా విశేషంగా ఉండేందుకు అవకాశం ఉంది. అదృష్ట శాతం 77, కలిసి వచ్చే రంగు నలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 2వ ఇంట్లో సంచారం చేస్తూ ఉండడం మూలంగా ఆర్థికంగా మీకు బలమైన పట్టు రావడము, ఆర్థికంగా లాభాలు రావడము, ఆగిపోయిన ధనం కానీ, ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకుండా ఉండడం కానీ, ఇలాంటివేవైనా బకాయిలు పడిపోయినవి అవన్నీ మీకు తిరిగి వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో శుభవార్త వింటారు. ఉద్యోగంలో గౌరవంతో పాటు మీరు ఏదైతే అనుకుని ఉన్నారో, ప్రమోషన్ కావచ్చు, ప్యాకేజ్ కావచ్చు, ఇలా ఏదైతే గతంలో అనుకున్నారో అవి ఈరోజు అయ్యేందుకు సూచనలు గోచరిస్తున్నాయి. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఎవరైనా డబ్బు సేవ్ చేసుకోవాలన్నా, లేదంటే పెట్టుబడులు పెట్టాలన్నా, చిన్న చిన్న మొత్తాలైనా సరే పెట్టుబడులు పెట్టాలన్నా, ఏ పని ధన రూపంగా దాచుకోవడానికి కానీ ఈరోజు అద్భుతంగా ఉంది. వృధా చేసుకోకండి. అయితే కలిసి వచ్చే అదృష్ట శాతం 85, కలిసి వచ్చే రంగు సిల్వరు, కలిసి వచ్చే సంఖ్య 11, కలిసి వచ్చే వారము గురువారము. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక
దత్తాత్రేయ స్వామి వారికి నివేదన చేసినట్టయితే, ఏదైనా స్వామివారికి ఇష్టమైన పదార్థాన్ని నివేదన చేసినట్టయితే ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మీ ప్రయత్నాలన్నీ సానుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఇంట్లో శాంతియుతంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. అలాంటివి ఏమైనా వస్తే కనుక అందుకునే ప్రయత్నం చేసుకోండి. ప్రేమ జీవితంలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ధైర్యంగా ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. మీలో ధైర్యము, ఆత్మవిశ్వాసము ఈ రోజు ఎక్కువగా కనబడుతోంది. అయితే సూచన ఏంటంటే కనుక పనులను పోస్ట్ పోన్ చేయకుండా, ఆలస్యం చేయకుండా, వాయిదా వేయకుండా ఈ రోజే చేసినట్టయితే కనుక సక్సెస్ సాధిస్తారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, పసుపు కుంకుమతో అమ్మవారిని ఆరాధన చేయడం కానీ, పూజ చేసుకోవడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతము 90% గాను. కలిసి వచ్చే రంగు పసుపు రంగు, బంగారు రంగు. ఈ రెండు. కలిసి వచ్చే నెంబర్ 1. కలిసి వచ్చే వారము గురువారము. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ 6వ తారీఖు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.